హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇవాళైతే నేను ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. దానికోసం ముందుగానే స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడైన తర్వాత స్పైసెస్ వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. స్పైసెస్ వేగిన తర్వాత మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే రవ్వ కిచిడి. ఈ రవ్వ కిచిడి అయితే నేను ఫాస్టింగ్స్ అప్పుడు కానీ వితౌట్ రైస్ డే నప్పుడు కానీ తీసుకుంటానన్నమాట. నేను మండే అయితే రైస్ తిన్నానమాట. అందుకని ఇవాళ దీన్ని రవ్వతో చేస్తున్నానండి. నేను రెగ్యులర్గా అయితే రైస్తోనే చేసుకుంటాను. దీనికోసం ఒక గంట ముందుగానే రవ్వనైతే కడిగేసి నానబెట్టుకోవాలి. పెసలను కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని పైపు ఉన్న పొట్టుని కొంచెంగా అయితే తీసేసుకుంటున్నాను. ఇది తీసుకునేలోగా మనకి ఈ వెజ్జీస్ అయితే వేగిపోతాయండి. మనం దీన్ని ఆకుకూరలతో కానీ దేనితోనైనా చేసుకోవచ్చు. లైక్ రైస్ అయితే కందిపప్పు, పెసరపప్పు, రైసు వేసుకుని చేసుకోవాలన్నమాట. ఇవాళ నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నానండి. నార్మల్గా అయితే ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చు. ఎక్కువ ఫ్లేవర్ అయితే వెల్లుల్లిపాయ వల్ల వస్తుంది. ఇంకా మిరియాల వల్ల కూడా వస్తుంది. ఇవాళ నేను ఫాస్టింగ్గా చేస్తున్నాను కాబట్టి మిరియాలు అయితే ఎక్కువ వేసుకుని చేసుకుంటున్నానండి. ఇవైతే వెజ్జెస్ వేగిపోయి టమాటాలను అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక కంచంలో నీళ్లు పోసుకుని మూత పెట్టుకుంటే ఈ వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయిపోతాయండి. అప్పుడు ఈ కడుక్కున్న పెసలను అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది హై రిచ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే స్పైసెస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి పెడుతూ ఉండాలన్నమాట. బద్ధకం డేస్లో అయితే ద బెస్ట్ రెసిపీ అని చెప్తానండి. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను రైస్తో అయితే. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న నూకను కూడా ఇందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి నార్మల్గా అయితే 1కి 5 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. బాగా జారుగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2 గ్లాసెస్ ఎక్కువ వేసుకోవాలి. పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ తగ్గించుకోవాలి అంతే. మన టేస్ట్ని బట్టి అభిరుచిని బట్టి వాటర్ని వేసుకోవాలన్నమాట. నేనైతే జారుగా కాకుండా మా ఇంట్లో అయితే పొడి పొడిగా కాకుండా అలా మీడియంగా ఉంటే ఇష్టపడతారండి. ఇది చల్లారి కొద్దీ గట్టిపడిపోతుంది కాబట్టి చూసుకుని అయితే వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, మన స్పైస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. తర్వాత దీనికి సరిపడా అయితే ఉప్పుని వేసేసుకోవాలి. వేసుకుని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. దీనికైతే కొంచెం జీడిపప్పుని కూడా నేతిలో వేయించుకుని నేను వేసుకుంటున్నాను. ఇది స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు. అయితే కొంచెం మెత్తబడిపోతాయని నేను లాస్ట్లో వేసుకుంటాను అనమాట. స్టార్టింగ్లో ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిపోయాక ఇవి తీసుకొచ్చి ఈ కుక్కర్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. అప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసేసుకుని అప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. దానికన్నా ముందుగా అయితే నేను ముందు చెప్పినట్లుగానే మిరియాలని ఒక 5 మిరియాలని అయితే దంచుకుని కచ్చాపచ్చాగా ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 4 మిరియాలని అయితే వేయించుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే అండి. ఇది కుక్కర్ విజిల్ పెట్టేసుకుని నూకతో అయితే ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుందండి. అదే రైస్కి అయితే ఒక 2 విజిల్స్ రానిచ్చుకుని స్టీమ్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే రవ్వ కిచిడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుని కొంచెం నెయ్యి కూడా పైన వేసుకున్నానండి. అదైతే క్లిప్పింగ్ మళ్ళీ మిస్ అయింది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకటే విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఇప్పుడు దీన్ని అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా? మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్.